నీకు ఆసరాగా నిలుస్తాను అని ఎండనక కొండనక తిరుగుతూ చెప్పిన నాయకుడు ఒకడున్నాడని గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? మాటల సందర్భంలో సరదాగా నీ ఎంకమ్మ అంటేనే కోపంగా చూస్తాం. అలాంటిది సొంత అమ్మని కట్టుకున్న భార్యని పక్క పార్టీ ఓడి తిడతా ఉంటే మన కోసం పడుతున్నాడు. ఏ నువ్వేమిచ్చావని? డబ్బు లేక పరపతి లేక? రాముడు అయోధ్య నగరాన్ని ఇడిసి అరణ్యవాసం చేసినట్టు నీ కోసం రోడ్ల మీద ఉండి పోరాడుతున్న నాయకుడు ఒకడున్నాడని గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? 5 సంవత్సరాలుగా 10వ పరకం ముష్టేసి నీకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి మళ్ళీ అధికారం కోసం ఓటు అడుగుతున్నారు. మరి ఇక్కడ నీకు తెలియని విద్యలు నేర్పించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తానంటూ మండు టెండల్లో ఒక నాయకుడు తిరుగుతున్నాడు. గుర్తెట్టుకుందామా?